జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఈనాడు జర్నలిజం స్కూల్లోని కొత్తగా మనకి నోటిఫికేషన్ అయితే పడడం జరిగింది. దాని గురించి చర్చించబోయే ముందు ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉద్యోగ సమాచారం, అదేవిధంగా తాజా ప్రభుత్వ పథకాల సమాచారం చాలా జెన్యున్గా మీకు నేను అందిస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తోటే నేను వస్తాను. అదేవిధంగా వీడియో చివరిదాకా చూసి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి జర్నలిస్ట్ అవ్వడానికి కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 23 మార్చ్ 2025. అదేవిధంగా ఈ అప్లికేషన్ అనేది ఎండింగ్ టైం అనేది 22 ఏప్రిల్ 2025. ఎగ్జామ్ డేట్ కూడాను 11వ తారీఖు 5వ నెల అనగా మే 2025. కోర్సు ప్రారంభం అంటే ఈనాడు జర్నలిజం స్కూల్లో కోర్సు ప్రారంభపు తేదీ అనేది జూన్ 30, 2025వ తారీఖున జరగనుంది. అయితే ఈ కోర్సులో ఏ గ్రూపులు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఒకటి మల్టీమీడియా జర్నలిజం, అదేవిధంగా టీవీ జర్నలిజం, అదేవిధంగా మొబైల్ జర్నలిజం అనేసి 3 కోర్సులకి అయితే ఈ ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలోని ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఉంటుందండి. అది కూడా ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ డిస్కషన్, ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. తర్వాత 3వ స్టెప్ ఇంటర్వ్యూస్ అనేది ఉంటుంది. ఈ గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత సంస్థ నియమ నిబంధనలకు లోబడి వాళ్ళకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్కి ఎటువంటి సిలబస్ ఉంటుంది అనేది నేను డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ తాలూకు సిలబస్ PDF లింక్ని అయితే నేను పెడతాను, మీరు చూడండి. ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈనాడు జర్నలిజం స్కూల్లో ఎగ్జామ్ రాసినప్పటి నుంచి జాయిన్ అయినంత వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే మన వాట్సాప్ గ్రూప్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంపిక విధానం అయిపోయిన తర్వాత శిక్షణ భృతి అనగా స్టే ఫండ్ అనమాట. మనకి ఏడాది పాటు మనకి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలోని స్టే ఫండ్ అనేది ప్రతి ఒక్క అభ్యర్థికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్టే ఫండ్ అనేది 6 నెలల వరకు, సంవత్సరం స్టే ఫండ్లోని 6 నెలల వరకు 14,000 రూపాయలు, మరో 6 నెలల వరకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కోర్సు అంటే శిక్షణ అయిపోయిన తర్వాత శిక్షణతో పాటు మరొక 2 సంవత్సరాలు అందులోనే మనం విధిగా పనిచేయాలన్నమాట. ఖచ్చితంగా 3 సంవత్సరాలు మనం అక్కడనే ఉండాలి. శిక్షణ 1 సంవత్సరం, అదేవిధంగా 2 సంవత్సరాలు ప్రొవిషన్ ఇయర్స్ అనేసి మనం అక్కడ చేయాల్సి ఉంటుంది. రామోజీ గ్రూప్ సంస్థల్లోనే మనం చేయాల్సి ఉంటుంది. మొత్తం 3 సంవత్సరాలు అక్కడ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఖచ్చితంగా మనకి ట్రైనీలుగా ఉంటాం. మనం 2 సంవత్సరాలు ట్రైనీలుగానే ఉంటాం. అందులోని 20,000 రూపాయల వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ పూర్తి అయిపోతుంది. ఈ 2 ఇయర్స్ కూడా పూర్తి అయిన తర్వాత 24,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా మనకి ఉద్యోగంలో చేరే టైంకి 24,000 రూపాయల శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇకపోతే ఒప్పంద పత్రం, శిక్షణతో పాటు ఖచ్చితంగా ఈ ఒప్పంద పత్రం అనేది చాలా కీలకమైనదండి ఈ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో. ఎందుకంటే ఈ ఒప్పంద పత్రంలో ఒకసారి సంతకం పెట్టిన తర్వాత ఖచ్చితంగా 3 సంవత్సరాలు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా 1 ఇయర్ శిక్షణ ఉంది కదా, దాంతోపాటు 2 సంవత్సరాలు ప్రొవిషనల్గా చేయాలి. మొత్తం 3 సంవత్సరాలుగా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఇందులో ఉంది రామోజీ సంస్థల్లోని. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు, ఇక్కడ SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, OC ఇక్కడ ఏ తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరికి 200 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా పెట్టడం జరిగింది. ఈ అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, ఎక్కడికి మీరు వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్గా ఇంటర్నెట్లోనే దొరుకుతుంది. ఆ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో కూడా నేను పెట్టాను. ఒకవేళ మీరు మొబైల్లో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదు అనేసి మీరు డైరెక్ట్గా నెట్ క్యాఫ్కి వెళ్ళి చేసుకోవడం అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ అప్లికేషన్కి ఎంత ఏజ్ ఉండాలి, ఈ నోటిఫికేషన్కి ఎంత ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలి అనేది చాలామందికి వచ్చే డౌట్ అండి. ఎందుకంటే ఏజ్ అనేది చాలామందికి 30 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు అవుతుందా లేదా అనే చిన్న సందేహంలో ఉన్నారు. అయితే ఈడైతే 30వ తారీఖు 6వ నెల 2025 ఈ తేదీకి ఖచ్చితంగా అభ్యర్థికి అయితే 28 సంవత్సరాలు ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ అయితే 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఖచ్చితంగా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుద్ది.
అది మీరు గమనించాలి. 28కి ఒక్కరోజు దాటిపోయినా ఇది అవ్వదు, అది గమనించాలి మీరు. నెక్స్ట్, దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉందా అని అంటే దీనికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదండి. ఓన్లీ 21 నుంచి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇది మీరు గమనించాలి. దీనికి అర్హత ఏంటన్నా అని అంటే ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది పీజీ డిప్లొమా జర్నలిజం కోర్స్ కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. డిగ్రీలో మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, కానీ డిగ్రీ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అదండి. ఇంకా ఎటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు నేను తెస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనల్ని సపోర్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.